వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ చక్రి. డాలర్తో రూపాయి మారకం విలువ చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఓవైపు జీడిపి గణాంకాలు ఆశాజనకంగా వచ్చిన స్థితిలో రూపాయి పతనం ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐటీ, ఫార్మా రంగాలకు మినహా మిగతా ఆర్థిక వ్యవస్థ మొత్తానికి దుష్ప్రభావం తప్పదనే అంచనాలున్నాయి. కానీ కేంద్రం మాత్రం అంత ప్రభావం ఏమీ ఉండదనే ధీమా వ్యక్తం చేస్తోంది. తాత్కాలిక ప్రతికూలతే అనే వాదన కూడా ఉన్న ఆర్బీఐ ఈ అంశంపై ఎలాంటి చర్యలు చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. రూపాయి విలువ అంతకంతకు పతనమవుతోంది. ఎప్పుడూ లేనంతగా పడిపోవడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. చరిత్రలో రూపాయి పతనమైన సందర్భాల మీద చర్చ జరుగుతోంది. మన కరెన్సీ రూపాయి, అమెరికా కరెన్సీ డాలర్. మన కరెన్సీని డాలర్తో ఎందుకు పోల్చాలి? విలువ తగ్గిందనో పెరిగిందనో ఎందుకు చూడాలి అనే ప్రశ్నలు రావటం సహజం. కానీ డాలర్తో మనకేం పని అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్ ఎకానమీలో, అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ రిఫరెన్స్ కరెన్సీగా ఉంది. ఎగుమతులు, దిగుమతులకు చెల్లింపులన్నీ డాలర్స్లోనే జరుగుతాయి. కాబట్టి ప్రతి దేశం దగ్గర అవసరమైనన్ని డాలర్ల నిల్వలు ఉండటం తప్పనిసరి. అలా లేకపోతే సదరు దేశాలు సంక్షోభంలో జారిపోయే ప్రమాదముంటుంది. మనలాంటి దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఆ డాలర్ రిజర్వులు ఇంకా కీలకం. పైగా మనకు అమెరికా ప్రధాన వ్యాపార భాగస్వామి. అమెరికాకు మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువ. ఎప్పుడూ వాణిజ్య లోటు తప్పటం లేదు. ఇప్పుడు రూపాయి పతనం కావటం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టే. డాలర్ విలువ పెరగటంతో దిగుమతులు మనకు మరింత భారమవుతాయి. అలాగే విదేశీ విద్య కూడా ప్రియం కానుంది. రూపాయి పతనం ఏదో హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు. కొన్నాళ్లుగా దీనికి పూర్వరంగం సిద్ధమవుతోంది. మన స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఏకంగా $17 బిలియన్ పెట్టుబడులను వెనక్కి తీసుకోవటం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ఇటీవల మన దేశానికి వచ్చే ఎఫ్డీఐలు కూడా తగ్గిపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఎన్ఆర్ఐల నుంచి వచ్చే రెమిటెన్సులు కూడా తగ్గిపోయాయి. ట్రంప్ పుణ్యమాని ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో పార్ట్ టైం ఉద్యోగాలకు తెరపడ్డ తరుణంలో ఎన్ఆర్ఐలు గతంలో మాదిరిగా అదనంగా సంపాదించి ఇండియాకు పంపే వీలు లేకుండా పోయింది. కొత్త పన్నులు వేయటంతో పాటు రెమిటెన్సులపైన టారిఫ్ ఉండటం కూడా ప్రభావం చూపించింది. దీనికి తోడు ఎన్ఆర్ఐల ఆర్థిక లావాదేవీలపైన కఠిన పర్యవేక్షణ సాగుతూ ఉండటం కూడా దీనికి కారణమనే భావన వ్యక్తమవుతోంది. 2 దేశాల మధ్య వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగటం కూడా మార్కెట్లో అనిశ్చితిని పెంచింది. చాలా కాలం నుంచి ట్రంప్ డీల్ దగ్గరలోనే 2 దేశాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ అడుగులు ముందుకు పడకపోవటం ఇన్వెస్టర్స్లో నిరాశను పెంచుతోంది. అమెరికా మన ఉత్పత్తులపై 50% వరకు సుంకాలు విధించడం వల్ల రూపాయి విలువపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితి మరోపక్క వాణిజ్యంపై ప్రభావం పెంచుతూ డాలర్స్కు డిమాండ్ పెంచుతోంది. ప్రస్తుతం $90 పైగా పెరిగి చారిత్రక కనిష్టానికి చేరిన రూపాయి ఒకవేళ 89 స్థాయి కంటే దిగువకు పడిపోతేనే బలం పుంజుకునే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 మార్కు వద్ద తన సపోర్ట్ తగ్గించుకుంటే రూపాయి పతనంలో 91 స్థాయిని కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. రూపాయి పతనం విషయంలో ఈసారి ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో మాదిరిగా తక్షణ జోక్యానికి త్వరపడటం లేదు. ఎందుకంటే గతంలో రూపాయి పతనమైన తీరుకి ఇప్పటి పతనానికి నిర్దిష్టమైన తేడా ఉంది. అత్యవసరంగా మనం కొనుగోలు చేయాల్సినటువంటి వస్తువులు ప్రియమైపోతాయి, ధరలు పెరిగిపోతాయి. చిన్న ఉదాహరణ, $80 ఒక డాలర్ ఉన్నప్పుడు డాలర్కు ఒక వస్తువు విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాలంటే అది $80 వచ్చేస్తుంది కదా. అదే $90 అయితే $90 పెట్టుబడి పెట్టాలి కదా మనం. అట్లా డాలరు ధర పెరిగిపోయినప్పుడు ఇంకొకటి జరుగుతుంది. విచిత్రమైన విషయం ఏంటంటే భారతదేశ కరెన్సీతో పోలిస్తేనేమో డాలర్ విలువ బలపడుతున్నది, రూపాయి విలువ బలహీనపడుతుంది. ఇదే డాలరు, యూరో, పౌండ్ స్టెర్లింగ్ వాటితో పోల్చినప్పుడు డాలర్ విలువ పడిపోతుంది. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. గతంలో డాలర్తో పోలిస్తే మిగతా కరెన్సీలు బలహీనపడినప్పుడు రూపాయి కూడా పతనమైంది. కానీ ఇప్పుడు డాలర్ విలువ స్థిరంగానే ఉన్నా కూడా రూపాయి మాత్రం వేగంగా పతనమవుతోంది. దీంతో ఆర్బీఐ కూడా స్వల్ప జోక్యానికే పరిమితమై ద్రవ్య పరపతి విధాన సమీక్షపై ఫోకస్ పెట్టింది. దీనికి తోడు ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర కావాల్సినంత డాలర్ల రిజర్వ్ కూడా ఉంది. కాబట్టి రూపాయి పతనం కారణంగా పడే ప్రభావం తాత్కాలికమేనని, మన ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలదనే ఉద్దేశంతో ఆర్బీఐ కనిపిస్తోంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారమే ప్రారంభమైంది. వడ్డీ రేటు నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటిస్తారు.
డిసెంబర్ 10న యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం కూడా రాబోతున్న తరుణంలో రూపాయి భవితవ్యంపై అనేక ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఒకవేళ వడ్డీ రేట్లను తగ్గించే నిర్ణయం తీసుకుంటే రూపాయి మరింతగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముందని, అప్పుడు బలహీనపడ్డ కరెన్సీ మానిటరీ పాలసీ పనిని మరింత కష్టతరం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇటు ఆర్బీఐ తర్జన భర్జనలు పడుతున్న సమయంలో కేంద్రం మాత్రం ధీమాగానే కనిపిస్తోంది. రూపాయి పతనంతో ఆందోళన చెందాల్సిన పనేం లేదని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల అటు ద్రవ్యోల్బణంపై కానీ ఎగుమతులపై కానీ ప్రభావం ఉండబోదని చెప్పారు. వచ్చే ఏడాది పరిస్థితి మెరుగవుతుందని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే ఉత్కంఠ ఇంకా పెరిగింది. మరి ఆర్బీఐ కూడా ప్రభుత్వ ఉద్దేశంతో ఏకీభవిస్తుందా, అందుకు భిన్నంగా ముందుకెళ్తుందా అనేది చూడాల్సి ఉంది. స్వల్పకాలంలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ దేశంలో బలమైన ఆర్థిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం, కంపెనీల ఆదాయాలు మెరుగుపడటం వంటి సానుకూల అంశాలు మధ్యకాలంలో మార్కెట్కు మద్దతుగా నిలుస్తాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రూపాయి చారిత్రక పతనానికి చేరిన తరుణంలో స్వతంత్ర భారత్ ప్రస్థానంలో డాలర్తో పోలిస్తే రూపాయి పతనమైన తీరును చూస్తే నిరంతర తిరోగమనమే కనిపిస్తోంది. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 1947లో డాలర్తో రూపాయి మారకం విలువ ₹3.30. 3 దశాబ్దాల తర్వాత 1977లో ₹8.33కు చేరుకుంది. మరో 30 ఏళ్లకు 2007 నాటికి ₹43.95గా ఉంది. అదే 2020లో ₹73.23గా ఉంది. 2021లో ₹74.56గా, 2022లో ₹82.76గా, 2023లో ₹83.40గా, 2024లో ₹83.28గా ఉంది. ఇప్పుడు ఏకంగా ₹90.43కు చేరి పతనం లోతుల్ని చూస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ ఎలాంటి చర్యలు చేపట్టవచ్చనే విషయాన్ని కొందరు నిపుణులు ఊహిస్తున్నారు. వీరి అంచనా ప్రకారం వడ్డీ రేట్లపై యథాతథ స్థితి, భవిష్యత్ రేట్లపై తటస్థ వైఖరి రెండూ పతనమవుతున్న రూపాయిని ఆదుకునేందుకు సహాయపడవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ 3 విడతల్లో రెపో రేటును 1% తగ్గించిన సంగతిని కూడా వీరు గుర్తు చేస్తున్నారు. ఎవరేం చెప్పినా రూపాయి పతనం మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు. అలాగే సామాన్యుల జీవితాల మీద ఆ ప్రభావం పడుతుంది. ద్రవ్యలోటు పెరిగే అవకాశాలున్నాయని అంచనా. రూపాయి పతనం రికార్డు స్థాయికి చేరుకుంది. చరిత్రలో కనీవిని ఎరుగని వేగంతో కరెన్సీ విలువ పడిపోతోంది. దీనివల్ల సామాన్యులపై ప్రత్యక్ష పరోక్ష ప్రభావం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. చమురు బిల్లు దగ్గర నుంచి నిత్యావసరాల వరకు అన్నింటి మీద రూపాయి ప్రభావం ఉంటుంది. డాలర్కు బదులు రూపాయితో విదేశీ వాణిజ్యం చేయటం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. దీనికోసం ఆర్బీఐ 10 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా ఆచరణలోకి రాలేదు. రూపాయి పతనాన్ని అడ్డుకోవాలంటే దిగుమతి బిల్లు తగ్గించుకోవాలనే అభిప్రాయాలు ఉన్నాయి. మనం ఎక్కువగా చమురు, బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. వీటిలో దేన్నీ తగ్గించుకునే పరిస్థితి లేదు. చమురు ప్రభావం డైరెక్ట్గా సామాన్యుడి జీవితంపై ఉంటుంది. బంగారం తగ్గించుకుంటే నిల్వలు తగ్గిపోతాయి. అది కూడా ఆర్థిక ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి పతనం కారణంగా ఎక్కువ నష్టం జరగకుండా జాగ్రత్తలు పడాలంటున్నారు నిపుణులు. గత 27 సెషన్స్లో, ట్రేడింగ్ సెషన్స్లో రూపాయి విలువ సుమారుగా ₹2.30 మేరకు చాలా భారీ ఎత్తున పతనమైంది. ఆసియా దేశాల కరెన్సీలు మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలర్తో కంపారిటివ్గా రూపాయి పతనం అత్యంత దారుణంగా ఉంది. మిగతా కరెన్సీలు అన్నిటికంటే కూడా అత్యంత వరస్ట్ పతనం రూపాయిదే డాలర్తో పోలిస్తే ఆసియా దేశాల్లో. దీని మీద అనేక సందేహాలు మనకు వస్తాయి. ఎందుకు ఇలా పతనం అవుతుంది రూపాయి అనేది? ఓవరాల్గా రూపాయి పతనం వెనక కనపడే బేసిక్గా అసలు ఒక కరెన్సీకి దాని బలము, బలహీనత దాని ఆర్థిక వ్యవస్థే. ఆ దేశం తాలూకు ఆర్థిక వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, శక్తివంతంగా ఉంటే ఆటోమేటిక్గా రూపాయిలో అది ప్రతిబింబిస్తుంది. రూపాయి విలువ బలంగా ఉంటుంది, రూపాయి విలువ స్ట్రాంగ్గా ఎక్కువ ఉంటుంది. డాలర్తో పోలిస్తే బెటర్గా ఉంటుంది. అలా కాకుండా భారత ఆర్థిక వ్యవస్థలో బలహీనతలు పెరిగితే కనుక రూపాయి విలువ పతనం అవుతుంది. మరోవైపు కేంద్రంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. ఒకవైపు రూపాయి పతనమవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆరోపించింది. ప్రభుత్వానికి ఓ దశ దిశ కరవైందని దుయ్యబట్టింది. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి పతనంపై మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. రూపాయి విలువ పతనం దేశ ఆర్థిక వ్యవస్థపై, సామాన్యుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రూపాయి విలువ పడిపోతే మొదట ప్రభావితమయ్యేవి దిగుమతులు. మనకు అవసరమైన చమురులో 90%, వంట నూనెల్లో 60% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడివి మరింత ప్రియం కానున్నాయి. పెట్రోల్, డీజిల్, వంట నూనెలు, ఎల్పీజీ ధరలు పెరిగే అవకాశముంది.
విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఉదాహరణకు $50,000 వార్షిక ఫీజు గతంలో ₹80 వద్ద సుమారు 40 లక్షలు కాగా ఇప్పుడు ₹90 వద్ద 45 లక్షల రూపాయలకు చేరుతోంది. డాలర్ల రూపంలో విద్యా రుణం తీసుకున్న విద్యార్థులు ఇప్పుడు తిరిగి చెల్లించటం మరింత భారమవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రత్యక్షంగా రవాణా ఖర్చులను పెంచి పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఎగబాకటానికి కారణమవుతుంది. తద్వారా మొత్తంగా ఆర్థిక చక్రం ప్రభావితమయ్యే పరిస్థితి రావచ్చు. ఆటోమొబైల్, వైద్య సేవల రంగాలపై రూపాయి పతనం నేరుగా ప్రభావం చూపిస్తుంది. అయితే రూపాయి క్షీణత కొంతమందికి బాగుంటుంది. డాలర్స్లో ఆదాయం పొందే ఐటీ, ఫార్మా, ఇతర ఎగుమతులు చేసే రంగాల కంపెనీలు కూడా ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాయి. రూపాయి విలువ పతనం పర్యవసానాలు సందర్భాన్ని బట్టి తీవ్రంగా ఉంటాయని చెప్పొచ్చు. డాలర్ల డిమాండ్ పెరుగుతుండటంతో రూపాయి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దిగుమతిదారులు తమ చెల్లింపుల కోసం ఎక్కువగా డాలర్స్ను కొనుగోలు చేయటం కూడా రూపాయి మారకం విలువపై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పాలి. కానీ రూపాయి పతనాన్ని మరీ ప్రతికూల కోణంలో చూడాల్సిన పనిలేదనే అభిప్రాయాలు లేకపోలేదు. రూపాయి పతనం కారణంగా ద్రవ్యోల్బణం లేదా ఎగుమతుల రంగంపై ఇంకా పెద్దగా ప్రభావం పడలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే రూపాయి నిరంతరం బలహీనపడితే దిగుమతుల ఖర్చు పెరిగే అవకాశం ఉండటంతో ధరలపై ఒత్తిడి ఏర్పడే ప్రమాదముందని మాత్రం అంగీకరిస్తున్నారు. ఇక్కడ ట్రంప్ టారిఫుల కారణంగా మన ఎగుమతులు చేసే కంపెనీల లాభాలకు అడ్డుకట్టపడుతోంది. ఉదాహరణకు సాధారణంగా అయితే రూపాయి పతనం కారణంగా వస్త్రాలను ఎగుమతి చేసే టెక్స్టైల్స్ కంపెనీలు లాభపడాలి. అయితే అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ 50% టారిఫ్ విధించడంతో మన కంపెనీలకు లాభాలు పెద్దగా ఉండకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రూపాయి పతనం విషయంలో గత అనుభవాల్ని చూస్తే ప్రతిసారి ఒకేలాంటి ప్రభావం అయితే లేదనే చెప్పాలి. రూపాయి పతనమైనప్పుడు మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, రూపాయి ఎంత వేగంగా కోలుకుంటుందనే అంశాల్ని బట్టి నష్టం అంచనా వేయాల్సి ఉంటుంది. ఏతావాతా రూపాయి పతనంతో దిగుమతులు భారంగా మారటంతో పాటు ప్రభుత్వం వద్ద విదేశీ మారక నిల్వలు వేగంగా తరిగిపోయే ప్రమాదముంటుంది. కరెంటు ఖాతా లోటు నియంత్రణ లక్ష్యం అదుపు తప్పవచ్చు. అంతేకాదు, దిగుమతి ఆధారిత వస్తువుల ధరలు పెరిగితే ప్రభుత్వానికి ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం మేరకు నియంత్రించటం మరింత సవాలుగా మారుతుంది. ధరల కట్టడికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను అధికంగా పెంచాల్సి రావచ్చు. తత్ఫలితంగా రుణాలు మరింత ప్రియమవుతాయి. వ్యవస్థలో నిధుల లభ్యత తగ్గితే కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది. మన దేశం వాణిజ్య లోటును ఎదుర్కోవటానికి ప్రత్యేకమైన సరళీకృత విధానం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధానాన్ని అమలు చేయటానికి దాదాపు గత 10 సంవత్సరాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిమితులు అందుకు అడ్డురావటంతో ఈ విధానం ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉందనేది వాస్తవం. ప్రస్తుతం అమెరికన్ డాలర్ ప్రపంచాన్ని శాసిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఎక్కువగా ఉపయోగించే కరెన్సీగా డాలర్ చెలామణి అవుతోంది. దాని కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం కోసం భారత్ డాలర్స్ను అధికంగా ఉపయోగించాల్సి వస్తోంది. అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి వ్యాపార లావాదేవీలు, పెట్టుబడి కార్యకలాపాల లావాదేవీల ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తోంది. దాంతో భారత్కు రావాల్సిన అనేక లాభాలు సగానికి సగం తగ్గిపోతున్నాయనేది వాస్తవం. అయితే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా చమురును భారీగా కొంటున్న మన దేశం చెల్లింపులు రూపాయిల్లో జరుపుతోంది. అందుకు రష్యా కూడా అంగీకరించింది. కానీ రూపాయి నిల్వలు పెరిగే కొద్దీ రష్యాకు కొత్త సమస్య ఎదురైంది. ఆ నిల్వలు ఏం చేసుకోవాలో తెలియటం లేదని రష్యా భారత్ దగ్గర తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఎంతో కాలం రూపాయిల్లో చెల్లింపులు కొనసాగబోవనే సంకేతాలిస్తోంది. ఇతర దేశాలతోనూ రూపాయిల్లో వాణిజ్యం చేయాలనే చర్చలు మొదలైనా ఏవీ కొలిక్కి రాకపోవడంతో మనకు డాలర్ కష్టాలు తప్పటం లేదు. నిజానికి ఒక్క భారత్ మాత్రమే కాకుండా రష్యా, చైనా, ఇంకా కొన్ని యూరప్ దేశాలు కూడా డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ కనుగొనాలనే నిర్ణయానికి వచ్చినా ఎలా కనుగొనాలి, దేన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి అనే ప్రశ్నల దగ్గర చిక్కుముడి పడుతోంది. ఈ సమస్య కొలిక్కి వచ్చే వరకు డాలర్ నిల్వలు కొనసాగించటం మినహా ప్రపంచ దేశాలకు మరో మార్గం లేదంటున్నారు విశ్లేషకులు. కొద్ది రోజుల క్రితమే జీడీపీ గణాంకాలు ఘనమని కేంద్రం ప్రకటించింది. ఇంతలోనే రూపాయి పతనం ఈ స్థాయిలో ఉండడం విచిత్రంగా ఉంది. అయితే జీడీపీ గణాంకాలపై ఐఎంఎఫ్ సందేహాలు లేవనెత్తిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీడీపీకి పరిగణలోకి తీసుకున్న కొంత డేటా పాతది కావడంతో వాస్తవ అంచనాలపై అనుమానాలు ముసురుకున్నాయి. ఈ సందేహాలు పట్టించుకోవక్కర్లేదనే వాదన ఉన్న రూపాయి పతనం తర్వాత దీనికి విలువ తగ్గుతోంది. భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 2025-26 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో 8.2% ఉందని కేంద్రం ఇటీవలే ప్రకటించింది. ఒకవైపు ఈ బలమైన ఆర్థిక వృద్ధి గణాంకాలు ఉండగా మరోవైపు రూపాయి విలువ పతనం నిరంతరాయంగా కొనసాగుతోంది.
గడిచిన 5 ఏళ్లుగా మన రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే నిరంతరం పడిపోతోంది. అయితే ఈ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సవ్యంగా ప్రపంచంలోని చాలా దేశాల కంటే మెరుగ్గా ఉంది. 2030 నాటికి జీడీపీ $7.3 ట్రిలియన్ ఉండొచ్చని భారత్ అంచనా వేసింది. అయితే ఐఎంఎఫ్ మాత్రం మన జీడీపీ, నేషనల్ అకౌంట్స్ డేటాకు సి రేటింగ్ ఇవ్వటం ద్వారా దాని ఖచ్చితత్వంపై సందేహాలు లేవనెత్తింది. ఈ డేటాను ఐఎంఎఫ్ 4 వర్గాలుగా విభజిస్తుంది. సి గ్రేడ్ అంటే డేటాలో కొన్ని లోపాలు ఉన్నాయని అర్థం. నవంబర్ 26న విడుదలైన ఒక నివేదికలో భారత్కు సి గ్రేడ్ ఇచ్చింది ఐఎంఎఫ్. 8.2% వృద్ధి రేటు గణాంకాలు వచ్చిన తర్వాత కూడా షేర్ మార్కెట్లో ఆశించినంత ఉత్సాహం కనిపించకపోవటం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐఎంఎఫ్ గ్రేడింగ్కు మదుపర్ల స్పందనకు పొంతన కుదిరిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రూపాయి బలహీనత అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతిష్ట తగ్గుతోందని సూచిస్తోంది. ఐఎంఎఫ్ గ్రేడింగ్ తీరును జాగ్రత్తగా పరిశీలిస్తే 10 ఏళ్ల క్రితం రఘురాం రాజన్ హెచ్చరించిన తప్పుడు లెక్కల అంశంపై మరోసారి చర్చ మొదలైంది. మరోవైపు భారత జీడీపీ వృద్ధి రేటు, రూపాయి బలహీనతను కలిపి చూడటం సరైన అంచనా కాదని వాదించేవారు లేకపోలేదు. ఆహార ద్రవ్యోల్బణం తగ్గటం జీడీపీ పెరుగుదలకు కారణమని వారు చెబుతున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అంతర్జాతీయ డిమాండ్, సరఫరాపై ఆధారపడి ఉంటుంది. ఇది డిసెంబర్ నెల. ఈ టైంలో బ్యాలెన్స్ షీట్లను సమీక్షిస్తారు. ఎందుకంటే ఇది అంతర్జాతీయంగా క్లోజింగ్ టైం. మన దేశంలోనూ చాలామంది విదేశీ పెట్టుబడిదారులు, ఇతర పెట్టుబడిదారులు తమ దేశంలో బ్యాలెన్స్ షీట్లను బలంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా కూడా రూపాయి విలువ పతనమవుతోందనే అంచనా ఉంది. నిజానికి 2025-26 ఆర్థిక సంవత్సరం జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 8.2% వాస్తవ జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. ఇది అంచనాల కంటే చాలా ఎక్కువ. గత ఏడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.6%గా ఉండటంతో ఇది నిజమే అనుకోవాలనే వాదన వినిపిస్తోంది. గత 6 నెలల్లో ఇది అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు. దీనికి ప్రధాన కారణం ప్రైవేట్ వినియోగం పెరగటం, ఆహార ద్రవ్యోల్బణం తగ్గటం. దీని కారణంగా విచక్షణా వ్యయం కూడా పెరుగుతోంది. భారత వృద్ధి అంచనాను క్రిసిల్ 6.5% నుంచి 7%కి పెంచింది. ఈ వాదోపవాదాల సంగతి పక్కన పెడితే ఒకటి మాత్రం రూఢి అయింది. మన వృద్ధి గణాంకాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అదే సమయంలో వాటి విశ్వసనీయత గురించి కూడా సందేహాలున్నాయి. జీడీపీ గణన నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తింది ఐఎంఎఫ్. దీనికి స్పష్టమైన కారణాలు కూడా చెప్పింది. దేశ అసంఘటిత రంగానికి సంబంధించిన డేటా అందుబాటులో లేదు. ప్రస్తుతం జీడీపీని 2011-12 నాటి డేటా ఆధారంగా లెక్కించారు. ఇది పాతది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా అప్డేట్ చేయలేదు. ఉత్పత్తి, వ్యయ పద్ధతిలో గణనీయమైన అసమానతలు ఉన్నాయి. రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు సంబంధించిన ఏకీకృత డేటా 2019 తర్వాత అందుబాటులో లేదు. ఈ కారణాల వల్ల మన జీడీపీ డేటా విశ్వసనీయత బలహీనంగా ఉంది. అందువల్ల చాలామంది 8.2% వృద్ధి రేటును అంగీకరించట్లేదు. సాధారణంగా అయితే జీడీపీ వృద్ధి అన్ని ఆర్థిక సూచికలను ప్రతిబింబిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరు చూపుతోందని సూచిస్తోంది. జీఎస్టీ రేట్ల తగ్గింపు ఈ త్రైమాసికంలో ప్రత్యక్ష సానుకూల ప్రభావాన్ని చూపిందనే కారణాలు కూడా ఘనంగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఐఎంఎఫ్ గ్రేడింగ్ ఆలస్యంగా వెలుగు చూశాక కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. వీటికి రూపాయి పతనంతో పాటు మదుపర్ల అనాసక్తి మరింత బలాన్నిస్తున్నాయి. మరోవైపు దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన కేంద్రం ఐఎంఎఫ్ గ్రేడింగ్ గురించి స్పందించకుండా కేవలం రూపాయి పతనంతో ఆందోళన అక్కర్లేదనే స్పందనకు పరిమితం కావటం ఎవరికీ అంతుచిక్కటం లేదు. మొత్తం మీద కొంతకాలంగా మన ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న మాట నిజమే అయినా అందులో వాస్తవ బలం ఎంత, ఊహించుకుంటున్నదెంత అనే కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ఏదైనా విశేష పరిణామం జరిగితే దానికంటూ కొన్ని ప్రతిస్పందనలు ఉంటాయి. కానీ మన జీడీపీ గణాంకాలు మన అంచనాలనే దాటేయటం అనూహ్యమైతే అందుకు మార్కెట్ల నుంచి అనుకున్నంత స్పందన రాకపోవటం కూడా చిత్రంగానే ఉంది. మన మదుపరుల సంగతి కాసేపు పక్కన పెడితే విదేశీ ఇన్వెస్టర్లు కూడా మన జీడీపీ గణాంకాల్ని పట్టించుకోకుండా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. కొత్తగా మన మార్కెట్లో నిధులు గుమ్మరించటానికి ఆసక్తిగా లేరు. 4 రోజులుగా వరుసగా కొనసాగుతున్న మార్కెట్ల పతనానికి అడ్డుకట్ట పడేదెప్పుడు అనే ప్రశ్నకు ఇప్పుడు సూటిగా సమాధానం చెప్పడం కష్టమే. మరి ఆర్బీఐ ఈ అనిశ్చితిని అంతం చేస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి ఉన్న ఏకైక ఆశగా ఉంది. కేంద్రం అయితే ఈ ప్రతికూలత తాత్కాలికమే, కొద్ది రోజులైతే రూపాయి బలపడుతుంది, అంతా మారిపోతుంది అనే భావనతోనే కనిపిస్తోంది.